హలో హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. నేను బాస్మతి రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టేసాను. తర్వాత ఒక గిన్నెలోకి బాస్మతి రైస్ వేసుకొని 2 గ్లాసులు నీళ్లు పోసుకొని అందులోనే కొంచెము సాల్ట్ వేసుకొని తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసి అయితే రైస్ని ఎలా ఉడకబెడతామో అలా ఉడకబెట్టాను. తర్వాత 90% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వాటర్ ఉంటే వాష్ చేసుకొని ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు నేను 4 ఎగ్స్ని అయితే తీసుకున్నాను. ఈ 4 ఎగ్స్ని ఇలాగా రెడీ చేసుకున్నాము. తర్వాత ఒక బాండిల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఈ ఎగ్స్ అన్నిటిని అందులో వేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేసుకొని ఈ విధంగా బీట్ చేయాలి. వాటిని పీసెస్ వచ్చేటట్టు చిన్న చిన్న పీసెస్ వచ్చేటట్టు ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అదే బాండిల్లో కొంచెం మళ్ళీ ఇంకా 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను ఒక పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకున్నాను. అలాగే ఒక క్యారెట్ ముక్కలను కూడా సన్నగా తరిగి వేసుకున్నాము. బీన్స్ని వేసుకున్నాము. అలాగే క్యాబేజ్ని కూడా అందులో వేసేసుకున్నాను. స్వీట్ కార్న్ కూడా కొద్దిగా వేసేసుకున్నాము. వేసుకొని మొత్తంగా బాగా కలపాలి. ఇది కొంచెం కుక్ అవ్వాలి. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మూత పెట్టి మగ్గనిచ్చాము. ఈ విధంగా క్యారెట్ కుక్ అయిందో లేదో చూసుకోవాలి. వెజ్ అంతా కుక్ అయిన తర్వాత మనము రెడీ చేసుకున్నటువంటి రైస్ని ఇందులో వేసేసుకోవాలి. నెమ్మదిగా కలపాలి. ఎందుకంటే రైసు విరిగిపోకుండా ఉండాలి కదా, అందుకని మొత్తంగా ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెం రైస్ని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలపాలి. ఇందులోనే కొంచెం సోయా సాస్ని ఇందులో వేసేసుకోవాలి. సోయా సాస్ని వేసుకున్న తర్వాత ఈ విధంగా పైనుంచి కిందకి ఈ విధంగా చేయాలి. మాటికి స్పూన్తో తిప్పితే రైస్ విరిగిపోతుందండి. అందుకని ఈ విధంగా చేసుకోవాలి. ఎగ్ ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్ని ఇందులో వేసేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలపాలి నెమ్మదిగా. తర్వాత దీనిపైన కొంచెం కొత్తిమీరను ఇందులో కొంచెం పైన చల్లుకోవాలి. అంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్ట్గా ఉందండి. ఎంత ఎమీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.